Good morning, all of you. Today we discuss about poultry diseases. First one, viral diseases. అంటే ఈ కోళ్ళల్లో వచ్చే అంటే ఈ యొక్క పౌల్ట్రీ ఫార్మింగ్ లో చేసే మనం అంటే డక్స్ కానీ అలాగే గీస్ టర్కీస్ లో కానీ నెక్స్ట్ అలాగే ఈ కోళ్ళల్లో కానీ వచ్చే వైరల్ డిసీజెస్. ఫస్ట్ వన్ వైరల్ డిసీజెస్. ఈ యొక్క వైరల్ డిసీజెస్ లో ఫస్ట్ వన్ వచ్చేసి న్యూ కెస్టల్ డిసీజ్. దాన్ని ఇంకో పేరు ఏంటంటే రానికెట్ డిసీజ్, ఆర్డి అని కూడా. ఇదేంటంటే ఇట్ ఈస్ మోస్ట్ dreadful disease. The disease causing virus belongs paramyxi group. ఇదేంటంటే మోస్ట్ dreadful disease. అలాగే నెక్స్ట్ ఈ యొక్క డిసీజ్ కాజింగ్ ఆర్గనిజం అనేది ఏ గ్రూప్ కి చెందిందంటే పారామాక్సీ అనే గ్రూప్ కి చెందిన వైరస్ అనేది ఈ యొక్క న్యూ క్యాస్టల్ డిసీజ్ ని మనకి కాజ్ చేస్తుంది. వేటిలో అంటే ఈ యొక్క పౌల్ట్రీ బర్డ్స్ లో. ఇదేంటంటే డ్రీడ్ఫుల్ డిసీజ్ అంటే చాలా భయంకరమైన వ్యాధి. ద వైరస్ ఇస్ డెఫినెట్లీ ప్యాథోజెనిక్ ఇన్ పౌల్ట్రీ. అలాగే ఈ యొక్క పౌల్ట్రీలో ఏంటంటే ఈ వైరస్ అనేది మనం డెఫినెట్ గా చెప్పుకోవాలంటే ప్యాథోజెనిక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ యొక్క డిసీజ్ కి సంబంధించి సిమ్టమ్స్ ఇన్ ఏ టిపికల్ అవుట్ బ్రేక్ కన్సిస్ట్ ఆఫ్ డిప్రెషన్. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై prostration of closed eyes, dropping wings and loss of appetite. ఈ యొక్క డిసీజ్ కి ఇన్ఫెక్ట్ అయిన బర్డ్స్ లో మనం చూసినట్టయితే కనుక డిప్రెషన్ అనేది కనిపిస్తుంది. అలాగే క్లోజ్డ్ ఐస్, ఆ యొక్క ఐస్ అనేవి ప్రోస్ట్రేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అలాగే వింగ్స్ అనేవి డ్రాప్ అయిపోతూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి రెక్కలు అనేవి. నెక్స్ట్ అలాగే లాస్ ఆఫ్ అపెటైట్, ఆకలి అనేది ఉండదు. దెర్ ఈస్ యూజువల్లీ గ్రీనిష్ ఆర్ ఎల్లోయిష్ డయేరియా. అలాగే డయేరియా అంటే లూజ్ మోషన్స్ అనేవి కూడా మనకి గ్రీనిష్ ఆర్ ఎల్లోయిష్ కలర్ లో మనకి ఆ యొక్క డయేరియా అనేది ఈ యొక్క న్యూ క్యాస్టల్ డిసీజ్ ఇన్ఫెక్టెడ్ పౌల్ట్రీ బర్డ్స్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూరల్ సిమ్టమ్ కన్సిస్ట్ ఆఫ్ విచ్చింగ్ ఆఫ్ నెక్, ఇన్కోఆర్డినేషన్ ఆర్ ఈవెన్ పారాలసిస్. అలాగే ఈ యొక్క న్యూరల్ నెర్వ్స్ సంబంధించి అవి కూడా ఏంటంటే ఈ యొక్క డిసీజ్ వైరస్ ద్వారా ఇన్ఫెక్ట్ అయ్యి మనకి ఈవెన్ ఆ యొక్క నెక్ అనేది ఏంటంటే ట్విస్టింగ్ అంటే తిరిగిపోతుంది, వెనక్కి తిరిగిపోయి మనకి ఆ యొక్క బర్డ్స్ లో చూసుకున్నట్టయితే కనుక మనకి పారాలసిస్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బాడీ టెంపరేచర్ రీచెస్ అవుట్ 42 degrees సెంటిగ్రేడ్. అలాగే ఆ యొక్క బర్డ్స్ లో టెంపరేచర్ అనేది ఏంటంటే 42 degrees సెంటిగ్రేడ్ వరకు మనకి పెరిగిపోతుంది. ఎగ్ ప్రొడక్షన్ డ్రాప్స్, సమ్ టైమ్స్ సాఫ్ట్ షెల్ ఆర్ షెల్ లెస్ ఎగ్స్ మే బి లేడ్. అలాగే కొన్నిసార్లు ఏంటంటే ఎగ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఇన్ కేస్ ఏంటంటే ఆ యొక్క ఎగ్స్ లే చేసినా కూడా ఆ ఎగ్స్ ఏ విధంగా వస్తాయంటే మనకి ఆ యొక్క షెల్ అనేది ఉండదు, లెస్ షెల్ అనేది లేకుండా ఉంటుంది. లేకపోతే సాఫ్ట్ షెల్లెడ్ ఎగ్స్ అనేవి తక్కువ నెంబర్ లో లే చేస్తాయి ఈ యొక్క డిసీజ్ ఇన్ఫెక్టెడ్ పౌల్ట్రీ బర్డ్స్. నెక్స్ట్ అలాగే సిక్ బర్డ్స్ యూజువల్లీ డై ఇన్ 2 days. అలాగే ఈ యొక్క వైరస్ ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాక్సిమం 2 days లో చనిపోతాయి. ఈ యొక్క డిసీజ్ మార్టాలిటీ చూసుకున్నట్టయితే మనకి మార్టాలిటీ రీచెస్ అప్ టు 90 to 100%. 90 నుంచి 100% వరకు మార్టాలిటీ రేట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు ఈ డిసీజ్ లో. నెక్స్ట్ ప్రివెన్షన్. సిక్ బర్డ్స్ హ్యాస్ నో ట్రీట్మెంట్, సో ప్రివెన్షన్ ఇస్ బై 3 types ఆఫ్ వ్యాక్సిన్స్. మనకి ఏంటంటే ఈ వైరస్ తో ఇన్ఫెక్ట్ అయిన బర్డ్స్ కి మనం ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వలేం. సో అందుకని ఏంటంటే ఆ యొక్క డిసీజ్ రాకముందే మనం ప్రివెన్షన్ పద్ధతిలో మనకి ఏంటంటే 3 types ఆఫ్ వ్యాక్సిన్స్ అనేవి ఆ యొక్క పౌల్ట్రీ బర్డ్స్ కి మనం ఇవ్వాలి. ఆ వ్యాక్సిన్స్ ఏమిటంటే FR2B అండ్ లిస్టోయ్. ఏంటంటే ఆ యొక్క వ్యాక్సిన్స్ అనేవి ఫస్ట్ వన్ ఎఫ్, నెక్స్ట్ R2B అండ్ లిస్టోయ్. ఈ యొక్క 3 వ్యాక్సిన్స్ మనం ఈ యొక్క డిసీజ్ నుంచి ప్రివెన్షన్ పొందడం కోసం ఆ యొక్క పౌల్ట్రీ బర్డ్స్ లో ఇంజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వైరల్ డిసీజెస్.
Marek's disease, MD. This disease was first discovered by Hungary Professor Marek in 1907. ఈ యొక్క డిసీజ్ ని ఫస్ట్ ఎవరు డిస్కవర్ చేశారంటే మెరక్ అనే అతను ఎప్పుడు 1907లో 1907లో ఈ యొక్క మెరక్ అనే అతను ఈ యొక్క డిసీజెస్ ని అబ్జర్వ్ చేశారు, ఈ యొక్క వైరల్ డిసీజ్ ని. దిస్ డిసీజ్ ఈస్ కాజ్డ్ బై DNA హెర్ప్స్ వైరస్ బిలాంగింగ్ టు గ్రూప్ బి. ఈ యొక్క వ్యాధి అనేది దేని వల్ల వస్తుందంటే డిఎన్ఏ హెర్ప్స్ వైరస్ వల్ల వస్తుంది. అది ఆ వైరస్ దేనికి చెందిన అంటే గ్రూప్ బి వైరసెస్ కి చెందిన వైరస్. నెక్స్ట్ సిమ్టమ్స్. ఇన్ క్లాసికల్ ఫార్మ్ పెరిఫెరల్ నర్వ్స్ ఎన్లార్జ్డ్. ఈ యొక్క డిసీజ్ లో మెరక్స్ డిసీజ్ లో మనకి ఏంటంటే పెరిఫెరల్ నర్వ్స్ అనేవి బాగా ఎన్లార్జ్ అయిపోతాయి. ఇట్ కాజెస్ పెరాలసిస్ ఆఫ్ వింగ్స్ అండ్ లెగ్స్, లాస్ ఆఫ్ వెయిట్, డయేరియా అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. అలాగే ఇంకా ఏంటంటే ఆ యొక్క రెక్కల్లోని కాళ్ళల్లో మనకి పెరాలసిస్ అంటే ఏంటంటే మనకి పెరాలసిస్ అంటే ఈ యొక్క కాళ్ళు అయి తిరగబడిపోవడం అలా జరుగుతుంది. నెక్స్ట్ అలాగే వాటి యొక్క వెయిట్ అనేది పూర్తిగా లాస్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా డయేరియా, అలాగే శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మనకి వస్తాయి ఈ యొక్క డిసీజెస్. ఇన్ అక్యూట్ మెరక్ ఫార్మ్ characterized by lymphoid tumors in gonads, liver, spleen, kidneys, lungs and heart. అలాగే ఈ యొక్క అక్యూట్ మెరక్ లో చూసుకుంటే కనుక మనం ఏంటంటే ఆ యొక్క మనం దేని ద్వారా క్యారెక్టరైజ్ చేయొచ్చు అంటే ట్యూమర్స్ అంటే ఈ యొక్క గోనాడ్స్ లోని, లేకపోతే లివర్, హార్ట్, కిడ్నీస్ లో, వీటిలో ఏంటంటే ట్యూమర్స్ అంటే కంతులు అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట ఈ యొక్క మెరక్స్ డిసీజ్ ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ లో. నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. సో మెరక్స్ డిసీజ్ ఈజ్ ఇన్క్యూరబుల్ అండ్ యాజ్ లైక్ దట్ న్యూకాస్టల్ డిసీజ్, మెరక్స్ డిసీజ్ ఈజ్ ఆల్సో ఇన్క్యూరబుల్. మనం ఈ యొక్క న్యూకాస్టల్ డిసీజ్ ఏ విధంగా అయితే క్యూర్ చేయలేమో అలాగే ఈ యొక్క మెరక్ డిసీజ్ అనేది కూడా క్యూర్ చేయలేము. అంటే ఈ ఇన్ఫెక్టెడ్ అయిన బర్డ్స్ లో మనం ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది ఇవ్వలేం. సో దానికి మనం ఏంటంటే ముందు జాగ్రత్త అనేది ఫాలో అవ్వాలి. దానికి ఏం చేయాలంటే కీపింగ్ బర్డ్స్ ఇన్ వైరస్ ఫ్రీ ప్రిమిసెస్, అంటే ఈ యొక్క వైరస్ లేని చోట్ల మనం ఈ యొక్క బర్డ్స్ ని ఉంచాలి. నెక్స్ట్ అలాగే సర్క్యులేషన్ ఆఫ్ ఫిల్టర్డ్ ఎయిర్, అలాగే ఎప్పుడు కూడా మనం వాటికి సర్క్యులేషన్ ఫిల్టర్ అయినా అంటే క్లీన్ ఎయిర్ ని ఎప్పుడు కూడా ఆ యొక్క బర్డ్స్ కి పంపిస్తూ ఉండాలి మనం. నెక్స్ట్ ఇంక్రీజింగ్ జెనెటిక్ రెసిస్టెన్స్ ఇన్ బర్డ్స్, అలాగే ఈ యొక్క కోళ్ళల్లో ఏంటంటే మనం వాటి యొక్క జెనెటిక్ రెసిస్టెన్స్ పవర్ ని ఇంక్రీజ్ చేసే విధంగా మనం వాటి యొక్క ఫీడ్ కానీ వాటికి మెడిసిన్స్ అనేవి ముందుగా ఇస్తూ ఉండాలి. అలాగే ఇంకా ఏంటంటే వ్యాక్సినేషన్. ద వ్యాక్సిన్ ఆఫ్ ఎండి ఈస్ హెచ్విటి వ్యాక్సిన్. అలాగే ఈ యొక్క మెరక్స్ డిసీజ్ కి వ్యాక్సినేషన్ ఏంటంటే హెచ్విటి వ్యాక్సిన్ అనేది ఇస్తారు ఈ యొక్క పౌల్ట్రీ బర్డ్స్ కి. ఇట్ ఈస్ ఇనాక్యులేటెడ్ ఇన్ 1 day chicks. ఇది ఏంటంటే ఆ యొక్క చిక్స్ అనేవి 1 day ఏజ్ ఉన్నప్పుడే ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది ఆ యొక్క కోడి పిల్లలకి మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాంగ్ దీస్ వైరస్ డిసీజెస్, ఇంకా ఏంటంటే ఈ యొక్క వైరస్ డిసీజెస్ కి ఈ 2 ఎగ్జాంపుల్సే కాకుండా ఈ యొక్క పౌల్ట్రీ బర్డ్స్ లో ఇంకా ఏవి ఎగ్జాంపుల్స్ కింద మనం చెప్పుకోవచ్చు అంటే ఇన్ఫెక్షియస్ బ్రాంకైటిస్, ఏవియన్ పాక్స్ ఆర్ ఫౌల్ పాక్స్, ఏవియం ఎన్సెఫాలోమైలిటిస్. అవి కూడా ఇవి కూడా మనం ఏంటంటే ఈ యొక్క వైరస్ డిసీజెస్ అంటే ఈ యొక్క పౌల్ట్రీ బర్డ్స్ లో వచ్చే వైరస్ డిసీజెస్ కి ఇవి కూడా మనం ఎగ్జాంపుల్ చెప్పచ్చు. నెక్స్ట్ బ్యాక్టీరియల్ డిసీజెస్. ఫస్ట్ వన్ ఇన్ఫెక్షియస్ కోరైజా. దిస్ డిసీజ్ ఈస్ కాజ్డ్ బై ఏ బ్యాక్టీరియా హీమోఫిలస్ పారా గల్లినారం. ఈ యొక్క ఇన్ఫెక్షియస్ కొరిజా అనేది దేని వల్ల వస్తుందంటే బ్యాక్టీరియా హీమోఫిలస్ పారాగలినం అనే బ్యాక్టీరియా ద్వారా ఈ యొక్క డిసీజ్ అనేది వస్తుంది పౌల్ట్రీ బర్డ్స్ లో. దిస్ డిసీజ్ అకర్స్ ఇన్ యంగ్ అడల్ట్ బర్డ్స్. ఈ వ్యాధి అనేది ఏంటంటే మనం అడల్ట్ బర్డ్స్ లో మాత్రమే ఈ డిసీజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇట్ లిమిట్స్ టు హై ఆల్టిట్యూడ్స్ లైక్ బీహార్ ప్లాట్యూ వేర్ కోల్డ్ డామ్ ఫెదర్
ప్రివైల్స్. అలాగే ఈ యొక్క డిసీజ్ మనం ఈ యొక్క బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే మనం హై ఆల్టిట్యూడ్ ఏరియాస్ లైక్ బీహార్ ప్లాట్యూ, అక్కడ మనం ఏంటంటే ఈ యొక్క డిసీజ్ అలాగే ఈ యొక్క బ్యాక్టీరియాని మనం ఎక్కువ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సిమ్టమ్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ ఫ్రమ్ నాస్ట్రిల్స్ అండ్ ఐస్. అలాగే ఏంటంటే ఈ యొక్క నాస్ట్రిల్స్ లో నుంచి అలాగే ఐస్ లో నుంచి కూడా కళ్ళల్లో నుంచి కూడా మనకి ఏంటంటే ఒక ఫౌల్ స్మెల్లింగ్ అంటే చాలా కుళ్ళిపోయిన వాసనతో కూడిన ఒక డిశ్చార్జ్ అనేది మనకి ఈ యొక్క నాస్ట్రిల్స్ నుంచి అలాగే ఐస్ నుంచి డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది ఈ యొక్క డిసీజ్ ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ లో. అలాగే స్వెల్లింగ్ ఆఫ్ ఫేస్ అండ్ వాటల్స్, అలాగే ఆ యొక్క మొహము వాటల్స్ అనేవి మనకి స్వెల్లింగ్ అంటే ఉబ్బిపోతాయి. నెక్స్ట్ అలాగే ఎగ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ దీనికి ప్రివెన్షన్స్ స్టార్ట్ విత్ ఫ్రెష్ స్టాక్ దస్ వీ కెన్ అవాయిడ్ క్యారియర్ బర్డ్స్. మనం దీన్ని యొక్క డిసీజ్ ని మనం ప్రివెంట్ చేయాలి అనుకుంటే కనుక మనం ఏంటంటే మనం ఏదైతే ఈ యొక్క ఇండస్ట్రీని కానీ బ్యాచ్ని కానీ స్టార్ట్ చేస్తామో దాన్ని ఒక ఫ్రెష్ అలాగే హెల్దీ స్టాక్ తో కనుక మనం స్టార్ట్ చేసినట్టయితే కనుక మనం ఈ యొక్క ఇన్ఫెక్షియస్ కొరిజా అని మనం అనే డిసీజ్ ని ఈ యొక్క కోళ్ళల్లో రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే క్లీన్లీనెస్ అండ్ గుడ్ మేనేజ్మెంట్ క్యాన్ ప్రివెంట్ ద డిసీజ్. అలాగే చుట్టూ పరిసరాలు అన్ని కూడా మనం శుభ్రంగా ఉంచుకుని మనం వాటి యొక్క కేరింగ్ అనేది మనం మంచిగా తీసుకున్నప్పుడు ఆ యొక్క డిసీజ్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ కీప్ ద డెన్సిటీ ఆఫ్ బర్డ్స్ టు మినిమం. అలాగే మనం ఏంటంటే ఈ యొక్క వ్యాధి రాకుండా ఉండాలి అంటే మనం ఇంకా ఏం చేయాలంటే మనం పెంచే ఈ యొక్క బర్డ్స్ సంఖ్య అంటే ఆ యొక్క పౌల్ట్రీ బర్డ్స్ సంఖ్య అనేది డెన్సిటీ అనేది తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మనం కనుక ఎక్కువ బర్డ్స్ ని అంటే ఆ యొక్క బర్డ్స్ యొక్క డెన్సిటీ అంటే వాటి యొక్క నెంబర్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏంటి అంటే ఈ యొక్క డిసీజ్ కి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ ది స్టాక్ ట్రీట్ ద రూమ్ విత్ 50 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఫర్ 2 minutes. అలాగే మనం ఏదైతే స్టాక్ ని పౌల్ట్రీ బర్డ్స్ ని ఆ యొక్క రూమ్ లో ఏదైతే రూమ్ లోకి వాటిని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నామో ఆ యొక్క రూమ్ ని ఏంటంటే 55 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గర 2 minutes వరకు కూడా వాటిని మనం ఆ యొక్క రూమ్ అంతటిని ట్రీట్ చేయాలి. ఎంత టెంపరేచర్ దగ్గర అంటే 55 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గర 2 నిమిషాల వరకు. నెక్స్ట్ ఫౌల్ cholera or avian Pasteurellosis. It is highly fatal disease. This disease caused by Pasteurella multocida. ఈ యొక్క ఫౌల్ కొలరా అనేది మనకి ఏంటంటే ఒక ఫ్యాటల్ డిసీజ్. నెక్స్ట్ అలాగే ఈ యొక్క డిసీజ్ అనేది ఏ బ్యాక్టీరియా వల్ల మనకి ఈ యొక్క పౌల్ట్రీ బర్డ్స్ లో వస్తుందంటే పాస్టరెల్లా మాల్టోసిడా అనే బ్యాక్టీరియా వల్ల మనకి వస్తుంది. ఇది ఏంటంటే ఫ్యాటల్ అంటే చాలా భారీ ప్రమాదం కలిగిన డిసీజ్ ఈ యొక్క పౌల్ట్రీ బర్డ్స్ లో. నెక్స్ట్ వచ్చి సిమ్టమ్స్ లాస్ ఆఫ్ అపెటైట్, బ్లషీనెస్ ఆఫ్ కోమ్స్, హై ఫీవర్, గ్రీనిష్ yellowish డయేరియా. అలాగే ఈ యొక్క వ్యాధి లక్షణాలను కనుక చూసినట్లయితే లాస్ ఆఫ్ అపెటైట్ అంటే ఆకలి అనేది ఉండదు. నెక్స్ట్ అలాగే ఆ యొక్క కోమ్స్ అనేవి బ్లషీనెస్ అనేది వస్తుంది. హై ఫీవర్ అంటే ఆ యొక్క బాడీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. గ్రీనిష్ yellowish డయేరియా అనేది వస్తుంది. నెక్స్ట్ అలాగే కైనోసిస్ ఈస్ నోటీస్డ్ ఆన్ ఫేస్. అలాగే ఈ యొక్క మొహం మీద ఏంటంటే కైనోసిస్ అంటే ఆ యొక్క స్కిన్ అనేది మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ హెమరేజెస్ ఇన్ విజరల్ ఆర్గన్స్. అలాగే మనకి సంబంధించిన ఈ యొక్క హార్ట్, కిడ్నీస్ ఏవైతే విజరల్ ఆర్గన్స్ ఉన్నాయో వాటిలో కూడా మనకి హెమరేజెస్ అనేవి అంటే ట్యూమర్స్ లాగా కంతుల్లాగా ఫామ్ అవుతాయి ఈ యొక్క ఫౌల్ కలరా డిసీజ్ లో. నెక్స్ట్ వచ్చి ప్రివెన్షన్ గుడ్ మేనేజ్మెంట్, శానిటేషన్, ఐసోలేషన్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ బర్డ్స్, డిస్ఇన్ఫెక్షన్, ఫ్యూమిగేషన్ ఆఫ్ పౌల్ట్రీ హౌసెస్ అండ్ ఎక్విప్మెంట్. అలాగే ఈ యొక్క ప్రివెన్షన్ ఏంటంటే గుడ్ మేనేజ్మెంట్, అలాగే శానిటేషన్ అంటే చుట్టూ ఉన్న పరిసరాలని మనం శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు వాటిని క్లీన్ చేస్తూ గుడ్ హైజీన్ కండిషన్స్ లో వాటిని మెయింటైన్ చేయాలి. అలాగే ఏదైనా ఇన్ కేస్ ఒక బర్డ్ ఇన్ఫెక్ట్ అయితే వాటిని వెంటనే మనం ఐసోలేట్ చేసి
వాటిని సెపరేట్ గా ఉంచడం వల్ల ఏంటంటే మిగతా బర్డ్స్ కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా మనం ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి. అలాగే డిస్ఇన్ఫెక్షన్ అంటే ఈ యొక్క డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటే క్రిములు అవి ఎక్కువ రాకుండా డిస్ఇన్ఫెక్ట్స్ ని స్ప్రే చేస్తూ, అలాగే ఆ యొక్క పౌల్ట్రీ ప్రాసెస్ లో ఫ్యూమిగేషన్, అలాగే ఎయిర్ అనేది ఫ్రెష్ ఎయిర్ అనేది పంపించడం వల్ల మనకి ఏంటంటే ఈ యొక్క ఫౌల్ కలర్ అనేది రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అలాగే ఇంకా ఏంటంటే వ్యాక్సినేషన్, ఈ యొక్క ఫౌల్ కలరాకి వ్యాక్సినేషన్ ఏంటంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 వీక్స్, అంటే ఈ యొక్క బర్డ్స్ లో 8 వీక్స్ అంటే 8 వారాల వయసు ఉన్నప్పుడు దానికి మనం ఈ యొక్క ఫౌల్ కలరాకి సంబంధించిన వ్యాక్సిన్ అనేది వాటికి ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఫంగల్ డిసీజెస్, ఆస్పర్జిల్లోసిస్. ఇవి ఏంటంటే ఫంగల్ వల్ల ఈ యొక్క డిసీజెస్ అనేవి మనం పౌల్ట్రీ బర్డ్స్ లో అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చి ఆస్పర్జిల్లోసిస్. దిస్ కామన్లీ నౌన్ యాజ్ బ్రోడర్ న్యూమోనియా ఆర్ న్యూమోమైకోసిస్. దీన్నే మళ్ళీ కామన్ గా మనం ఏమని పిలుస్తామంటే బ్రోడర్ న్యూమోనియా ఆర్ న్యూమోమైకోసిస్ అని కూడా ఈ యొక్క డిసీజ్ ని పిలుస్తారు. ద కాజల్ ఆర్గనిజం ఈజ్ ఆస్పర్జిల్లస్ ఫ్యూమిగేటస్. అలాగే ఈ యొక్క వ్యాధికి కారకం ఏంటంటే ఆస్పర్జిల్లస్ ఫ్యూమిగేటస్ అనే ఫంగస్. దీని యొక్క సిమ్టమ్స్ డిఫికల్ట్ బ్రీతింగ్, గ్యాస్పింగ్ ఫర్ బ్రీత్ విత్ ఓపెన్ బీక్. అలాగే ఏంటంటే ఈ యొక్క బ్రీతింగ్ లో మనకి డిఫికల్టీ అని వస్తుంది. అలాగే గ్యాస్పింగ్, ఆ యొక్క ఓపెన్ బీక్ తో బ్రీత్ అంటే శ్వాసను తీసుకోవడం కూడా ఆ యొక్క ఆర్గనిజమ్స్ లో కష్టం అవుతుంది. నెక్స్ట్ అలాగే లాస్ ఆఫ్ అపెటైట్, డిహైడ్రేషన్. అలాగే ఆకలి ఉండదు. డిహైడ్రేషన్ అంటే ఈ యొక్క వాటర్ అంతా రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ అలాగే గ్రీన్ లీషన్స్ డ్యూ టు ఫంగల్ గ్రోత్ ఇన్ ఐస్, లివర్, లంగ్స్ అండ్ సాక్స్ ఆర్ సీన్. అలాగే ఈ కళ్ళ దగ్గర, లివర్ లోని, లంగ్స్ లోని, వాటి యొక్క సాక్స్ లో కానీ ఈ యొక్క ఫంగస్ అనేది గ్రోత్ అవడం వల్ల ఏంటంటే మనం గ్రీనిష్, ఆ యొక్క ఫంగస్ ఏ విధంగా ఉంటుందో మనకి నాచ్ లాగా ఆ యొక్క కళ్ళ దగ్గర, మనం ఈ యొక్క లంగ్స్ లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ప్రివెన్షన్. ఇన్హిబిట్ ఫంగల్ గ్రోత్ బై క్లియరింగ్ అప్ ఆఫ్ బిల్టప్, కేక్డ్ అండ్ మౌల్డీ లిటర్. ఈ యొక్క ఆస్పర్జిల్లోసిస్ ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఇన్హిబిట్ అంటే అసలు ఫంగల్ గ్రోత్ రాకుండా మనం ఏదైతే లిటర్ ని మనం అక్కడ యూస్ చేస్తామో అదేంటంటే లిటర్ అనేది మనకి తడైన వెంటనే, అంటే మనం ఇప్పుడు కేక్డ్ బిల్టప్ కింద ఏదైతే మనం ఇప్పుడు లిటర్ అంటే ఏంటి, ఆ యొక్క ఫ్లోర్ లో మనం వేసే ఓక గాని, ఈ యొక్క ఎండిపోయిన ఆకులు కానీ అవి కనుక కొంచెం తడి వచ్చినా కూడా వెంటనే వాటిని రిమూవ్ చేయడం వల్ల అక్కడ ఫంగస్ గ్రోత్ అనేది ఎక్కువ వ్యాపించదు. దాని ద్వారా ఏంటంటే మనం ఈ యొక్క డిసీజ్ ని ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే స్ప్రేయింగ్ యాంటీ ఫంగల్ డ్రగ్స్ లైక్ ఫిబ్రోటాన్ టు ద లిటర్. అలాగే ఏంటంటే ఈ యొక్క లిటర్ కి మనం యాంటీ ఫంగల్ డ్రగ్స్ ని స్ప్రే చేయడం వల్ల కూడా ప్రివెంట్ చేయొచ్చు. లైక్ ఈ యొక్క యాంటీ ఫంగల్ డ్రగ్స్ వచ్చేసి ఫిబ్రోటాన్ అనేది కూడా మనం ఈ యొక్క లిటర్ కి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఫీడ్ షుడ్ బి డ్రై విత్ లో మాయిశ్చర్. అలాగే లో మాయిశ్చర్ కంటెంట్ అంటే తక్కువ తడిదనం ఉండే ఆహారాన్ని మాత్రమే మనం ఈ యొక్క పౌల్ట్రీ బర్డ్స్ కి ఇవ్వాలి. దాని ద్వారా మనం ఈ యొక్క ఆస్పర్జిల్లోసిస్ అనే డిసీజ్, ఫంగల్ డిసీజ్ రాకుండా మనం ఈ యొక్క పౌల్ట్రీ బర్డ్స్ లో ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ మోనిలియాసిస్. ఇట్ ఈస్ హైలీ ఇన్ఫెక్షియస్ డిసీజ్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఎస్ థర్ష్ ఆర్ సౌర్ క్రాప్ ఆర్ కెనిడియాసిస్. ఇది కూడా ఏంటంటే చాలా హైలీ ఇన్ఫెక్షియస్ డిసీజ్. దీన్నే ఇంకేమని పిలుస్తారంటే థర్ష్ అంటారు, లేకపోతే సౌర్ క్రాప్ అంటారు, లేకపోతే కెనడియాస్ డిసీజ్ అని కూడా అంటారు. ఇట్ ఎఫెక్ట్స్ మౌత్ అండ్ క్రాప్. ఇది దేన్ని ఎఫెక్ట్ చేస్తుందంటే మౌత్ ని, అంటే మౌత్ చుట్టూ, నోరు చుట్టూ, అలాగే క్రాప్. మనం ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ లో చూసుకున్నప్పుడు క్రాప్ ని ఈ యొక్క మోనిలియాసిస్ అనే డిసీజ్ ఎఫెక్ట్ చేస్తుంది. ద కాజల్ ఫంగస్ ఈజ్ కెనిడిడ్ ఆల్బికమ్ ఆర్ మొనిలియా ఆల్బికన్స్. ఈ యొక్క మొనిలియాసిస్ అనే వ్యాధిని ఏవి కారకం అంటే కెనిడిడా ఆల్బికమ్ ఆర్ మొనిలియా ఆల్బికన్స్ అనేవి మనకి యొక్క
లియాసిస్ అనే డిసీజ్ ని కాజ్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి సిమ్టమ్స్. బర్డ్స్ షోడ్ స్టండెడ్ గ్రోత్, రఫెల్ ఫెదర్స్ అండ్ లాస్ ఆఫ్ అపెటైట్. అలాగే ఈ యొక్క సిమ్టమ్స్ చూసుకుంటే కనుక ఆ యొక్క ఫెదర్స్ అనేవి రఫుల్ కింద తయారవుతాయి. నెక్స్ట్ అలాగే గ్రోత్ అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ అలాగే ఆకలి ఉండదు. ఇంటర్నల్లీ క్రాప్ షో టర్కీస్ టవల్ లైక్ అపీరియన్స్. అలాగే మనం ఇంటర్నల్ గా చూసుకున్నట్టయితే బాడీలో ఆ యొక్క క్రాప్ అనేది మనకి టర్కీస్ టవల్ లాగా మారిపోతుంది. ప్రివెన్షన్. గుడ్ మేనేజ్మెంట్ ఈజ్ ఎఫెక్టివ్. స్ట్రెస్ అండ్ ఫీడింగ్ ఆఫ్ హెవీ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ షుడ్ బి అవాయిడెడ్. నెక్స్ట్ అలాగే ఇంకా ఏంటంటే గుడ్ మేనేజ్మెంట్ అంటే ఆ యొక్క జాగ్రత్తలు, వెంటిలేషన్, వాటరింగ్, ఈ యొక్క లైట్నింగ్ అన్ని కూడా మనం గుడ్ మేనేజ్మెంట్ అనేది తీసుకోవడం వల్ల ఈ యొక్క మొనీలియాసిస్ డిసీజ్ ని ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే స్ట్రెస్ అండ్ ఫీడింగ్ ఆఫ్ హెవీ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్. అలాగే ఈ యొక్క యాంటీబయాటిక్స్ ని కూడా మనం ఎక్కువగా మనం స్ప్రే చేయకూడదు. ఓన్లీ సమపాలనలో మనకి ఎంత అయితే అవసరం అవుతుందో అంత మాత్రమే మనం ఇవ్వడం ద్వారా కూడా మనం ఈ యొక్క మొనీలియాసిస్ అనే ఫంగల్ డిసీజెస్ ని ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ పారాసైట్ డిసీజెస్. పారాసైట్స్ మనకి మెయిన్ గా ఈ యొక్క పారాసైట్ లో ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఎండోపారాసైట్స్ అండ్ ఎక్టోపారాసైట్స్. ఎండోపారాసైట్స్ మీన్స్ lives inside the body, and ectoparasites means ఎండోపారాసైట్స్ అంటే ఏంటంటే మన బాడీ లోపల నివసించే పారాసైట్లని మనం పరాన్న జీవుల్ని మనం ఎండోపారాసైట్స్ అని అంటాం. అదే ఇన్ కేస్ ఎక్టోపారాసైట్స్ అంటే ఏంటంటే బాడీ మీద నివసించే వాటిని, అవుట్ సైడ్ నివసించే వాటిని మనం ఎక్టోపారాసైట్స్ అంటాం. ఫస్ట్ వన్ వచ్చి టేప్వామ్. Tapeworm lives in the intestine of birds. It is a segmented worm. They are transmitted through intermediate host like ants etc. ఈ యొక్క టేప్ వామ్ అనేది ఏంటంటే మనకి ఈ యొక్క బర్డ్స్, ఆ యొక్క పౌల్ట్రీ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంటెస్టైన్ లో నివసిస్తూ ఉంటాయి. అలాగే ఇది ఏంటంటే ఒక సిగ్మెంట్స్ రూపంలో ఉంటుంది. దేర్ ఆర్ ట్రాన్స్మిటెడ్. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్మీడియట్ హోస్ట్ అంటే అవి తినే యాంట్స్ ద్వారా కానీ ఇంటర్మీడియట్ హోస్ట్ ద్వారా ఇవి టేప్ వామ్ అనేది యొక్క బర్డ్స్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ సిమ్టమ్ చూసుకుంటే వెయిట్ లాస్, రఫల్ ఫెదర్స్, ఎగ్ ప్రొడక్షన్ డ్రాప్స్, బర్డ్స్ హడల్ టుగెదర్. అలాగే ఏంటంటే వీటి టేప్ వామ్ యొక్క సిమ్టమ్స్ వచ్చేసి వెయిట్ లాస్ అయిపోతుంది, ఆకలి ఉండదు. నెక్స్ట్ అలాగే ఎగ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది, అంటే గుడ్లని ఎక్కువగా పెట్టలేవు, వాటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ అలాగే బర్డ్స్ అనేవి ఒకటిని హడల్ టుగెదర్ అన్నమాట. అలాగే ఇంకా ఫెదర్స్ అనేవి కూడా రఫల్డ్. నెక్స్ట్ కంట్రోల్. యూజ్ ఆఫ్ బ్యూటైల్ డైల్యూరేట్ ఈస్ మోర్ స్పెసిఫిక్. మనం ఏంటంటే దీనికి ఈ యొక్క డిసీజ్ ని ప్రివెంట్ చేయడానికి మనం ఈ యొక్క బ్యూటైలైన్ డైల్యూరేట్ అనేది మనం యూజ్ చేయాలి. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ ఇన్ఫెస్టేషన్ ఈస్ మోర్. ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ఫర్ లేయర్స్. ఇది ఏంటంటే ఆ యొక్క ఇన్ఫెస్టేషన్ స్టేజ్ లో మనం దీన్ని యూజ్ చేయాలి. అలాగే ఇది ఏంటంటే లేయర్స్ కి అడ్వైజబుల్ కాదు. లేయర్ స్టేజ్ లో ఉన్న కోళ్ళకి మనం వీటిని ఇవ్వకూడదు. నెక్స్ట్ వచ్చి ఫ్లియా. అండ్ దిస్ మనం టేప్ వామ్ అనేది చూసుకుంటే ఏంటంటే ఇంటెస్టైన్ లో నివసిస్తుంది, అంటే ఏంటి ఎండోపారాసైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లియా. ఎకిడ్నోఫేస్ గెలినేషియా. ఇది ఏంటంటే ఎక్టోపారాసైట్, అంటే ఏంటంటే మనకి ఈ యొక్క బాడీ పైన నివసిస్తుంది ఎక్టోపారాసైట్. ఇట్ ఈస్ స్మాల్ ఇన్ సైజ్ విత్ ఫ్లాట్ ఎండెడ్ బాడీ ఫ్రమ్ సైడ్ టు సైడ్. ఇది ఏంటంటే చూడడానికి చిన్నగా ఉంటుంది, అలాగే ఫ్లాట్ బాడీని కలిగి ఉంటుంది ఒక సైడ్ నుంచి ఒక సైడ్ కి. ఇట్ ఈస్ యాక్టివ్ అండ్ ఫౌండ్ ఆన్ కూమ్, వాటల్ అండ్ అరౌండ్ ద ఐ. ఇవి ఎక్కడ ఉంటాయంటే బాడీ మీద, ఆ యొక్క కూంబు అంటే పైనుండే కూంబు మీద, అలాగే వాటల్, నెక్స్ట్ అలాగే అరౌండ్ ద ఐ, అలాగే కళ్ళ చుట్టూ కూడా ఈ యొక్క ఫ్లియా అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి దేర్ ఆర్ బ్లడ్ సకింగ్ హ్యావింగ్ పెరిసిన్స్ అండ్ సకింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్. అలాగే ఈ యొక్క ఫ్లియా పారాసైట్స్ లో చూసుకుంటే ఏంటంటే వాటికి ఈ యొక్క బ్లడ్ సకింగ్ అంటే బ్లడ్ ని సక్ చేసుకునే కెపాసిటీ అని ఉంటుంది. అలాగే ఆ యొక్క మౌత్ పార్ట్స్ అన్ని కూడా
సకింగ్ పార్ట్స్ అంటే బ్లడ్ సకింగ్ కి యూస్ఫుల్ అయ్యే మౌత్ పార్ట్స్ ని కలిగి ఉంటాయి ఈ యొక్క ఎకిడ్నోఫేస్ గెల్నేషియా అనే పారాసైట్స్ లో. సిమ్టమ్స్ చూసుకుంటే ఎగ్ ప్రొడక్షన్ డ్రాప్స్, గ్రోత్ ఈస్ రెడ్యూస్డ్. ఈ యొక్క గుడ్లు పెట్టిన సంఖ్య అనేది తగ్గిపోతుంది. అలాగే ఇంకా వచ్చేసరికి గ్రోత్ అనేది కూడా మనకి తగ్గుతుంది. నెక్స్ట్ కంట్రోల్ చూసుకుంటే సెవరల్ ఇన్సెక్టిసైడ్స్ లైక్ పెర్మిథ్రిన్, కార్బాక్సిల్, మిథైలేషన్ అండ్ ఆర్ యూస్డ్ టు కంట్రోల్. అలాగే దీనికి చూసుకుంటే ఇన్సెక్టిసైడ్స్ ఏంటంటే పెర్మెథ్రిన్ అండ్ కార్బాక్సిల్ అండ్ మాలథియోన్ ఆర్ అనేవి మనం ఈ యొక్క ఎక్టోపారాసైట్ కంట్రోల్ కి యూస్ చేస్తాం. అలాగే దే షుడ్ బి స్ప్రేడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 1 గాల్ పర్ 75 బర్డ్స్. ఇవి ఏ విధంగా స్ప్రే చేయాలంటే 75 బర్డ్స్ కి 75 కోళ్ళకి మనం 1 గ్యాలన్స్ అనేది మనం స్ప్రే చేయాలన్నమాట ఈ యొక్క ఇన్సెక్టిసైడ్స్ ని. నెక్స్ట్ అలాగే వీటితో పాటు ఎక్టోపారాసైట్స్ ఇంకా చూసుకుంటే కనుక మనం లైస్, మైట్స్, టిక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ యొక్క పేర్లు కింద అలాగే చిన్న చిన్న టిక్స్ రూపంలో ఆ యొక్క కోడికి ఉండే హెయిర్ లో మనకి ఈ యొక్క ఎక్టోపారాసైట్ కింద వాటి మీద నివసిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవి ఏంటంటే పారాసైట్ డిసీజెస్ ఇన్ పౌల్ట్రీ బర్డ్స్. థ్యాంక్ యూ.